నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. ప్రత్యేక పూజలతో దేవిని కొలిచిన భక్తులు. వైభవంగా సాగిన శోభాయాత్ర. వైభవంగా కొనసాగుతున్న నాగోబా జాతర. ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి. జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. అప్రమత్తంగా ఉంటేనే రహదారి ప్రమాదాల నియంత్రణ. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని స్పష్టీకరణ. ఆర్యవైశ్య కులస్తులు కులదైవం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని వైశ్యులు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం స్థానిక ఉమామహేశ్వర ఆలయం నుండి గంగా జలాల కలశాలతో మహిళలు శోభాయాత్ర చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడి నుండి ఏకరూప సాంప్రదాయ దుస్తుల్లో మహిళలంతా వాసవి మాతను స్వాగతిస్తూ భక్తి గీతాలు, పాటలు, మంగళ వాయిద్యాల నడుమ కులదైవం వాసవి మాత ఆలయం వరకు తరలివచ్చారు. ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద మంత్రాల నడుమ పంచామృతాలతో అభిషేకించారు. కులస్తులంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించి సామూహిక అమ్మవారి స్తోత్రాలను పఠిస్తూ భక్తి పరవశులయ్యారు. అమ్మవారి నామస్మరణలు, భక్తి గీతాల నడుమ ఆలయం మారుమోగింది. పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం భక్తజన సంద్రంగా మారింది. పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు మహాప్రసాదాన్ని అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సాయంత్రం ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, పీఓ యువరాజ్ మర్మట్, ఆలయ పూజారులు, మేస్రం వంశీయులు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనుల ఆచార వ్యవహారాలకు, వారి విశిష్ట సంస్కృతికి నాగోబా జాతర ఒక నిదర్శనమని కొనియాడారు. దేశంలోని నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతర రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పించిందని మంత్రి తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాల విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేశారని ఆయన వెల్లడించారు. గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత, గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని, వారి అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం మంత్రికి శాల్వాతో కలెక్టర్, ఎస్పీ సత్కరించి నాగోబా చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, మేస్రం వంశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇంటి నుంచి వాహనాలపై బయటికి వచ్చి వ్యక్తి మళ్లీ సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏఆర్ హెడ్ క్వార్టర్లో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏఆర్ హెడ్ క్వార్టర్లో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎస్పీ అఖిల్ మహాజన్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాలు జరిగే తీరు, వాటి వల్ల జరిగే నష్టాలు, కుటుంబ పరిస్థితులు, శిక్షలు తదితర వాటి గురించి తెలియజేశారు. వైద్యులు కళ్ళెం వెంకటరెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల రోడ్డు ప్రమాదాలతో పాటు ఆరోగ్యపరంగా కలిగే నష్టాలను తెలియజేశారు. అనంతరం అరైవ్ అలైవ్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి రాజలక్ష్మి, ఏఎస్పీ మౌనిక, డిఎఫ్ఏ ప్రశాంత్ బాజీరావు పాటిల్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్ఏలు, ఆర్ఎస్ఐలు, సిఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ రోడ్డుపై వెళ్లే వారు క్షేమంగా తిరిగి రావాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలన్నారు. అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకునే బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న 4 వరుసల రహదారిపై రాత్రి సమయంలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటి నివారణ కోసం నేరడిగొండ, అటు పెండల్వాడ టోల్ ప్లాజాల వద్ద పోలీసులు లారీలు, వాహనాలను ఆపి 10 నిమిషాలు డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో పోలీసులు వాహనాలను ఆపుతారనే భయం కూడా డ్రైవర్లలో కూడా ఉంటుందన్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను కొంతవరకు నివారించవచ్చని తెలిపారు. భారతదేశం అనేది 3 అంగాలతో నడుస్తుంది: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈరోజు ఈ వేదిక మీద ముగ్గురు ఉన్నాం. లెజిస్లేచర్ అంటే అనిల్ జాదవ్ గారు, ఎగ్జిక్యూటివ్ అంటే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు, జ్యుడిషియరీ అంటే మేము. ఈ ముగ్గురం కూడా అందరిది ఒకే మాట ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. దానికోసం ఏం చర్యలు తీసుకోవాలి, మన ఆదిలాబాద్లో ఈ రోడ్ యాక్సిడెంట్లు, రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా తగ్గించాలన్న దాని మీద ఇప్పటివరకు మాట్లాడిన వక్తలందరూ కూడా అనేకమైనటువంటి సూచనలు, ఆ చట్టంలో ఉన్నటువంటి శిక్షలు, వాటన్నిటి గురించి కూడా మీకు వివరించడం జరిగింది. ఇది మనందరిది సామాజిక బాధ్యత పెంపొందించుకొని మనలో మానసికంగా మార్పు రావటం వల్ల ఈ యొక్క అనర్థాలు అనేవి తగ్గిపోతున్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనం ఇంట్లో ఇచ్చి బయలుదేరేటప్పుడు మనకి మనం చెప్పుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, మన తోటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మన ఊరు, మన ప్రజలు, మన సమాజం బాగుంటుందని చెప్పేసి మనం అనుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుంచి కాన్సన్ట్రేషన్ చేస్తే దాదాపుగా 80-90 కిలోమీటర్ల నేషనల్ హైవే మన జిల్లా మీదుగా వెళ్తుంది. నేరేడుగుంట నుంచి మొదలెడితే బోరజ్ వరకు. నా యొక్క చిన్న సూచన ఏంటంటే మన జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత పర్టికులర్గా నైట్ టైమ్స్ ఆఫ్టర్ 12 నుంచి మిడ్ నైట్, తెల్లవారుజాము 4 మధ్యలో ఎక్కువ జరుగుతుంటాయి యాక్సిడెంట్లు. ఎస్పీ గారికి నా చిన్న సూచన ఏంటంటే నేరేడుగుంటలో వెహికల్స్ ఆపేసి మన పోలీసు వాళ్ళు వాళ్ళకే మంచినీళ్ళు ఇచ్చి తాగిచ్చి మొహం కడుక్కొని ఒక 10 నిమిషాలు ఆపి వెహికల్ వదిలితే కనీసం ఒక 1 అవర్. అదేవిధంగా ఆయా మారుమూల గ్రామాల్లో రవాణా పోలీసు శాఖ సంయుక్తంగా లైసెన్సు మేళాను నిర్వహించాలని కూడా సూచించారు. రోడ్డుపై ప్రయాణించేవారు రక్షణతో కూడిన డ్రైవింగ్ చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. స్పీడ్ తక్కువగా ఉంటే ప్రాణాలతో ఇంటికి చేరుకోవచ్చని తెలిపారు. అధిక శాతం ప్రమాదాలు ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యంగా కారణంగానే జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు శాఖ అరైవ్ అలైవ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అనుభవం కలిగిన డ్రైవర్ని ఇప్పటి వరకు ప్రమాదం జరగలేదని భావించొద్దని సూచించారు. వాహనాలను ఇంటి నుండి ఏ విధంగా సురక్షితంగా తీస్తామో అదేవిధంగా సురక్షితంగా ప్రాణాలతో ఇంటికి చేరుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. తనతో పాటు ఇతరులు కూడా బాగుండాలని భావిస్తూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. నేను పర్ఫెక్ట్ డ్రైవర్, నాకు ఎప్పుడూ ఏం కాదు, నేను ఫిట్ డ్రైవర్, నేను బెస్ట్ డ్రైవర్, నేనే 100%, నాకంటే బెటర్ ఎవరు లేదు, నేను ఎక్కడైనా పోవచ్చు, నాకు ఏం కాదు, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది మంచిది, కాన్ఫిడెన్స్ అంటే మంచిది. బట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్తో మనం ఏం చైతన్యం ఏం చేస్తున్నామంటే మీరు అరైవ్ అలైవ్, మీరు ఇంటికి ప్రాణంతో సహా తిరిగి రావాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం జిల్లాలో ఆల్రెడీ మీరు డిఎస్పీ గారు అన్నారు, కొన్ని ఎఫర్ట్స్ మనం పెట్టాము ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడానికి. ఈ 2023లో మనకి 128-129 ఫెటల్ యాక్సిడెంట్స్ అయింది. దానికి ఆల్రెడీ 2024లో లోకల్ పోలీస్, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వీళ్ళ అందరు ఎఫర్ట్స్ వల్ల ఈ ఆల్రెడీ 12% తగ్గినాయి. ఆల్మోస్ట్ అది 127 నుంచి 112-113 వరకు వచ్చింది.
ఈసారి మనం టార్గెట్ 20% తగ్గాలి. 112కి 85 వరకు ఫెటల్ యాక్సిడెంట్స్ రావాలి, ఇంకా 20% తగ్గాలి. ఎందుకంటే ఫెటల్ యాక్సిడెంట్స్లో ఎవరైనా చచ్చిపోతే దానికంటే వేస్ట్ ఆఫ్ లైఫ్ ఏం లేదు. ఇప్పుడు ఏమైనా ఎవరైనా మర్డర్లో చనిపోయారంటే మేబీ వాళ్ళ మధ్యలో ఏమైనా గొడవ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు దట్ ఒకరొకరు వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి, సమ్ థాట్ ప్రాసెస్ ఉంది, సంథింగ్ ఇస్ దేర్, వాళ్ళకి తెలుసు మర్డర్ జరగవచ్చు, లేకపోతే సడన్ ఆవేశంలో జరిగింది. బట్ ఈ యాక్సిడెంట్స్ లాస్ ఆఫ్ లైఫ్ అంటే ఇది మనం కాపాడుకోవచ్చు, ఇది ఈజీగా మనం చేయగలుగుతాం. ఇది ఎట్లా సేవ్ చేయగలుగుతాం అంటే డిఫెన్సివ్ డ్రైవింగ్. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి అంటే మనం సురక్ష చేసి డ్రైవింగ్ చేయాలి, మనకి ఏ కాకుండా డ్రైవ్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ వీళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వచ్చారు, లోకల్ ఆటో వాళ్ళు వచ్చారు, లోకల్ కిడ్స్ వచ్చారు, లీడర్స్ వచ్చారు, పొలిటికల్ లీడర్స్ వచ్చారు, ఆఫీసర్స్ వచ్చారు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇదే డిఫెన్సివ్ డ్రైవింగ్ పైన మీరు బయట అందరికీ అవగాహన ఇవ్వాలి. మీరు వాట్సాప్ వాడతారు, వాట్సాప్ గ్రూప్స్లో పంపించండి, డిఫెన్సివ్ డ్రైవింగ్ వాడుకోవాలి, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి అంటే నాకు ఏం కాదు, నేను అట్లా డ్రైవింగ్ చేయాలి. నేను ఇప్పుడు కూడా బండి నడిపిస్తే నా అమ్మ నా పక్కన కూర్చుని అమ్మ నాకు ఆపుతుంది, ఎందుకు ఫాస్ట్ పోతున్నారు, స్లో వెళ్ళు 50 వెళ్ళు, 40 వెళ్ళు, 60 వెళ్ళు, ఎందుకు 100 వెళ్తున్నారు, 80 వెళ్తున్నారు, 90 వెళ్తున్నారు. ఈ ప్రతి ఒక్కరు ఇట్లా ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ వచ్చేస్తే యాక్సిడెంట్స్ తగ్గిపోతుంది. మనం ఎన్ని చెప్పినా కానీ వింటా ఉన్నాం, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక సినిమా షోలకు అయిపోయింది. సినిమాలో కూర్చున్నంతసేపు 2.5 గంటలు ఆ సినిమా లెక్కనే మంచిగా అనిపిస్తుంది మనకి. అట్లా చేయాలా, ఇట్లా చేయాలా, ఆ హీరో చేసినట్టు చేయాలా అన్నీ అనిపిస్తుంది. బయట వెళ్ళగానే అన్ని మర్చిపోతాం. ఆ విధంగా కాకుండా మనము ఏదైతే కార్యక్రమంలో మనం పాల్గొన్నా విన్నా దాన్ని ఒక 50% మనం పాటించాలి. అయితే దాని ఒక మార్పు అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి నిజంగా మీరు చాలా మంది వ్యక్తులు చెప్పినట్టు 20 మంది జిల్లా ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ఆయన చేయని కార్యక్రమాలు లేవు, ప్రతి దాని మీద చేసి. మేము కూడా నిజంగా మా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు, ఆ కేసులలో ఈ కేసులలో ఎస్పీ గారికి చెప్పండి, కలెక్టర్ గారికి చెప్పండి, ఏదో ఒకటి చెప్తారు. కానీ మాకు కూడా ఇప్పుడు కొన్ని మేము ముందు కొంచెం తొందరపడ్డా కానీ కొన్ని విషయాలలో మేము వాస్తవంగా కూడా ఆలోచిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సమాజంలో మార్పు తేవడానికి అధికారులు ఏదైతే జిల్లా ఎస్పీ గారు చేసినటువంటి కార్యక్రమాలు చాలా మంచి అనిపిస్తా ఉన్నాయి. మెనత్ మండలం కూర గ్రామంలో ఈ నెల 23 నుండి 27 వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వేడుకల్లో భాగంగా భజన పోటీలను చేపట్టనున్నామని వెల్లడించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూర గ్రామము జైనత్ మండల్లో ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 23వ తారీఖు నుండి 27 వరకు కళ్యాణ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. దీని సందర్భంగా 24వ తేదీ నాడు శనివారం భజన కీర్తనలు కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఉత్సాహవంతులైనటువంటి భజన టీం వాళ్ళందరూ కూడా ఈ భజన పోటీ లోపల పాల్గొనాలని మా గ్రామం తరపున మేము కోరుచున్నాము. మరి ఈ గ్రామం లోపల నిర్వహించినటువంటి భజన పోటీల్లో ఉత్తమమైనటువంటి భజన పోటీలకు బహుమతి కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఉత్తమ వాద్య సంగీత కళాకారునికి, ఉత్తమ గాయకులకు కూడా ప్రత్యేక బహుమతులు కూడా నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క భజన బృందం వాళ్ళందరూ కూడా పాల్గొనాలని పేరున కోరుచున్నాము. అదేవిధంగా 24వ తారీఖు నాడు నిర్వహించినటువంటి భజన పోటీ లోపల పాల్గొన్నటువంటి వారిలో గెలుపొందినటువంటి వారికి ఆ భజన టీంలకు 27 తారీఖు నాడు కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది.
మరి ఆ రోజు నాడే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి కళ్యాణ మహోత్సవాన్ని మీరు బాగా తిలకించాలని మేము కోరుచున్నాము. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ క్రింది ఫోన్ నంబర్కు మీరు సంప్రదించాలని కోరుచున్నాము. 9441015240 9441015240. తాంసీ మండలం వడ్డాడి గ్రామంలో చేపట్టిన బాజీరావు మహారాజ్ భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. దేవతా మూర్తుల వేషాధారణలో ఉన్న చిన్నారులను ముస్తాబు చేసి ఎడ్లబండిలో ఊరేగించారు. భజనలు, సంకీర్తనలు, డప్పు మేళాల నడుమ భక్తుల నృత్యాలతో గ్రామంలో చేపట్టిన ఊరేగింపు ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఊరేగింపు సందర్భంగా వస్తున్న రథానికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి హారతులు పట్టారు. ముగింపు సందర్భంగా సర్పంచ్ జయసుధా గంగాధర్, డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్, మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గండ్ర సుజాత, శ్రీధర్ రెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. మంగళవారం రామ్నగర్లోని తత్వమసి ఫిట్నెస్ క్లబ్లో కాలనీవాసులు యోగా గురువు విజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి జిల్లా అధ్యక్షులు సాదరంగా స్వాగతం పలికారు. అంతకుముందు కాలనీకి వచ్చిన అధ్యక్షుడిని మహిళలు మంగళ హారతులు ఇచ్చి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భీమ్సేన్ రెడ్డి, వేదవ్యాస్, మయూర్ చంద్ర, కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై భీమ్, భారత్ మాతా. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంపీ, ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేపడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ అన్నారు. దేశంలో ప్రధానమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు, కాలనీవాసులు, యువకులు, మహిళలు బీజేపీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చాలా మంది టిఆర్ఎస్ కార్యకర్తలు మరి అదేవిధంగా మా యొక్క మైనార్టీ సోదరిమణులు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా మంచి దినం ఈరోజు. కాబట్టి మన విజయన్న గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా భీమ్సేన్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతున్నాయి. కాబట్టి వారందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ప్రజలందరి చూపు భారతీయ జనతా పార్టీ వైపు మాత్రమే ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, ఏదైనా పథకం తీసుకుంటే ప్రతి ఒక్క పథకం కానివ్వండి, ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీ కానివ్వండి, కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ ఆదిలాబాద్ శాసనసభ్యులు మాకు పాయల శంకర్ గారు, మీరు గత 2 సంవత్సరాల నుంచి చూడడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏదున్నా కానీ అభివృద్ధి మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ
ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓట్లేసి గెలిపిస్తారని ఈ రామ్నగర్ 11 వార్డు ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కోరడం జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. ప్రత్యేక పూజలతో దేవిని కొలిచిన భక్తులు. వైభవంగా సాగిన శోభాయాత్ర. వైభవంగా కొనసాగుతున్న నాగోబా జాతర. ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి. జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. అప్రమత్తంగా ఉంటేనే రహదారి ప్రమాదాల నియంత్రణ. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.